నేను డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ని. నన్ను ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాదర్ అని పిలుస్తారు. ఈ రోజు మీకు భారత రాజ్యాంగం యొక్క కథ నేను చెప్పబోతున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఒక స్ట్రాంగ్, న్యాయమైన దేశంగా నిలబడాలంటే ఒక లిఖితమైన చట్టం అవసరం అని అర్థమైంది. అందుకే 1947లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో నన్ను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా నియమించారు. నేను మరియు నా టీం ప్రపంచంలో ఉన్న అనేక దేశాల కాన్స్టిట్యూషన్స్ ని చదివి భారతదేశం పరిస్థితులకు తగ్గట్టు ఒక రాజ్యాంగం తయారు చేశాం. ఈ రాజ్యాంగం రాయడం ఒక రోజులో జరగలేదు. ఇది పూర్తి అవ్వడానికి 2 years 11 months 18 days పట్టింది. ఈ రాజ్యాంగం ఎందుకు రాయబడింది అంటే ప్రతి భారతీయుడికి సమానమైన హక్కు ఇవ్వడానికి, న్యాయం, స్వాతంత్ర్యం, సమానత కల్పించడానికి, ఎవరూ చట్టం కన్నా పైకి ఉండకూడదని చెప్పడానికి ఈ రాజ్యాంగం. ఇది కేవలం శాసనాల పుస్తకం కాదు, ఇది భారతదేశం యొక్క ఆత్మ. 1950 January 26 రోజు మీ అందరి కోసం ఈ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. గుర్తు పెట్టుకోండి, మీ హక్కులు రాజ్యాంగం ఇస్తాయి, కానీ ఈ దేశాన్ని కాపాడేది మీ బాధ్యతలే. జై హింద్.